ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం తదియా తిథి రోజు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సంపదకు అధిపతి అయిన కుబేర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్షయ తృతీయ అంటేనే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఏ పని చేసినా శుభప్రదంగా అవుతుందని చాలామంది నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన ఆభరణాలు కొంటారు. అయితే అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ముఖ్యంగా ఈ రోజున ఎవరైనా పేదవారికి చెప్పులను, గొడుగులను, పెరుగన్నాన్ని దానం చేస్తే చాలా పుణ్యఫలితం లభిస్తుంది. ఈ పుణ్యఫలితం వల్ల మీ 10 తరాల వారికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ ఏడాది మే 10వ తేదీన శుక్రవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది. మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం. ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావడం ఇంకా అదృష్టం. అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజకు గొప్ప పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు ఒక అక్షయ పాత్రను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున అనగా శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు కల్లాపు చల్లుకొని అష్టదళ ముగ్గును వేయాలి. ఇంటి గుమ్మం ముందు మామిడాకులు కట్టుకోవాలి. ఇలా ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. పూజ గదిని శుభ్రంగా తుడిచి దేవుడి పటాలకు పసుపు కుంకుమలను పెట్టి పూజ గదిని అలంకరించుకోవాలి. పూజ గది ముందు తప్పకుండా ముగ్గు వేయాలి. ఇప్పుడు ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టాలి. ఇప్పుడు ఈ రాగి చెంబులో నిండుగా చిల్లర వేసి దానిపై పసుపు కుంకుమ పూలను వేసి దీన్ని అక్షయ పాత్రగా భావించి నమస్కారం చేసుకొని పూజ ప్రారంభించాలి. దీన్నే అక్షయ కలశం అంటారు. ఎవరైతే ఈరోజు అక్షయ కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఇంట్లో పూజ చేస్తారో వాళ్ళకి ఊహించని డబ్బు, అంతులేని బంగారం లభిస్తుంది. అంతటి శక్తి ఈరోజు చేసే పూజకు ఉంటుంది. ఈరోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టమట. అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా 1 డజను గాజులు కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను స్త్రీలు వేసుకుంటే సుమంగళితత్వం ప్రాప్తిస్తుంది. ఈరోజు దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించాలి. ఈరోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు జపించాలి. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విశేష ఫలితాలు వస్తాయి. ఈరోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజు పఠించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. అసలు అక్షయ తృతీయ రోజున ఏది కొన్నా కొనకపోయినా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తప్పకుండా కొనాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటాన్ని కొనుగోలు చేసి ఆ పటాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేస్తే మాత్రం ఇంటికి చాలా మంచిది. ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. ఈరోజు దేవాలయాలకు వెళ్ళడం ఎంతో మంచిది. అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అక్షయ తృతీయ రోజు తులసి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రోజున తులసి పూజ చేయడం వల్ల తరతరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది. దీనివల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటి ముందు తులసి మొక్కను నాటితే మీ జన్మ ధన్యం అవుతుంది. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి. సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి.
ఇలా చేయడం వల్ల మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. తులసి దళం లేని వారు పూజ అసంపూర్ణంగా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేవారు దేవుని పటాలకు తులసి దళాలు వేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శంఖాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది. అత్యంత పవిత్రమైన వస్తువుల్లో శంఖం ఒకటి. శంఖం అంటేనే సిరి సంపదలకు ప్రతీక. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటికి శంఖాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు కొబ్బరికాయని తీసుకువచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు. అలాగే మన హిందూ ధర్మంలో మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్క తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతారు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది. ఈరోజు మనీ ప్లాంట్ తెచ్చుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. అలాగే అక్షయ తృతీయ రోజున మట్టి కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ రోజున మట్టి కుండను కొంటే మీరు త్వరలోనే ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉంటుంది. లేదా కొత్త ఇల్లును కట్టుకునే అదృష్టం వరిస్తుంది. నెమలి ఈకలు చాలా శక్తి ఉంటుంది. మీ ఇంటి సంపదను పెంచడంతో నెమలి ఈకలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు మీ స్తోమతకు తగ్గట్టు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ కొంగు బంగారం అవుతుంది. అక్షయ అనే పదానికి అర్థం ఎప్పటికీ తగ్గదని, అందుకే ఈ రోజున ఏదైనా దాన ధర్మాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ తగ్గవు. అవి శాశ్వతంగా ఉంటాయి. చాలామందికి తమ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఎవరి ఇంట్లో అయితే ఇలా గొడవలు ఉంటాయో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున దంపతులిద్దరూ గులాబీ రంగు దుస్తులు ధరించి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈ రంగులను ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు ఈ రంగు దుస్తులను తప్పకుండా ధరించి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలో అన్ని సమస్యలను తొలగిస్తుంది. గోవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటితో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడ పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. దీంతో విష్ణువు అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ధనలాభం కోసం అక్షయ తృతీయ రోజున అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.